ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ధన్వంతరి జయంతి, ధనత్రయోదశుల యొక్క విశిష్టత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు ఆశ్వయుజ బహుళ త్రయోదశి. ఈరోజు చేసేటువంటి లక్ష్మీ పూజ ఆర్థికపరమైనటువంటి బలాన్ని చేకూరుస్తుంది. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. ఈ శుక్రవారం చేసేటువంటి అన్నదానం శుక్రప్రీతిని కలిగిస్తుంది, తద్వారా భోగభాగ్యాలు ఏర్పడతాయి. ఈ రోజు నక్షత్రం హస్తా నక్షత్రం. ఈ హస్తా నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్టయితే సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు హస్తా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్రమహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి కాబట్టి ఇది కొన్ని కలతల్ని కలిగించేటువంటి అవకాశం ఉంది. ఈ దోష నివృత్తికై అన్నదానం, వస్త్రదానం బాగా ఉపకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ఒప్పందాలు బాగా ఉపకరిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలని చేపట్టగలుగుతారు. గృహ విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపార వాణిజ్య సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని తొలగించుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మిని దర్శించటం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం, కనకదారాస్తం వంటి స్తోత్రాలతో అమ్మవారిని పూజించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి పుష్టిని చేకూరుస్తుంది, విజయాలు కలిగిస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తిపరమైనటువంటి వాణిజ్యపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించటం, నమస్కరించటం, భక్తితో పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక పురోగవృద్ధి ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి చిక్కులు వీడిపోతాయి. నూతన ప్రయోగాలు వ్యాపారరీత్యా కూడా పనికి వస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. విద్యాపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ గణపతి. ఈ రోజు మీరు లక్ష్మీ గణపతిని దర్శించడం, భక్తితో శ్రద్ధతో పూజించడం ద్వారా ఆర్థిక చిక్కులు వీడిపోతాయి. ఆహ్లాద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సందిగ్ధ పరిస్థితులు దూరమవుతాయి. వ్యాపార ప్రయోజనాన్ని కలిగించేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని తొలగించుకునేటువంటి సంఘటనలు దగ్గరవుతాయి. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి, నమస్కరించి పూజించడం ద్వారా అర్ధాశ్రమ శని ద్వారా, రాహు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. అర్ధాశ్రమ రవి ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు కూడా దూరం అవుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ తట్టుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన ఉన్నప్పటికీ పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలత ఉన్నప్పటికీ కొనసాగించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ ధనలక్ష్మీదేవి. ఈ రోజు మీరు శ్రీ ధనలక్ష్మీదేవిని పూజించి నమస్కరించడం ద్వారా ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి, చిరాకులు దూరమవుతాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. గృహ విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు విఘ్నాలతో ముగిసినప్పటికీ సంతృప్తికర సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా చేపట్టగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఆరోగ్య పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ ధనలక్ష్మి. ఈ రోజు మీరు ధనలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అదృష్ట సంఘటనలు వ్యాపారీత్యా దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. నూతన ఆస్తుల కొనుగోలు విషయంలో, నిర్ణయాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాల్ని వేగవంతంగా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీనారాయణులు. ఈ రోజు మీరు లక్ష్మీనారాయణని భక్తితో శ్రద్ధతో పూజించినట్టయితే ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు దూరమవుతాయి. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆర్థిక ప్రయోజనాల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సందిగ్ధ పరిస్థితులు వ్యాపారీత్యా ఏర్పడతాయి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు త్వరితగతిని పొందలేకపోతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టినప్పటికీ విఘ్నాల్ని చవిచూస్తారు. ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వాములు. ఈ రోజు మీరు శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి విపత్తులు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన వ్యాపార ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యాపార విషయాల్లో ఏర్పడినటువంటి సందిగ్ధతలు తొలగిపోతాయి. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ప్రయోజనాలను కలిగించేటువంటి కార్యక్రమ నిర్వహణ ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్య క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక బలాన్ని చేకూర్చేటువంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి. మిత్రుల ద్వారా లబ్ధి లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థిక ప్రయోజనాల్ని పెంపొందింపచేస్తుంది. ఆర్థిక పుష్టికి దోహదపడుతుంది. విదేశీ సంభాషణలు, ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో నూతన కార్యక్రమాలని ప్రారంభించలేకపోతారు. పైవారితో సంభాషించేటప్పుడు జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణలు మాత్రమే ఉపకరిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాప్యాలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం ద్వారా ఆకస్మిక విపత్తులు దూరమవుతాయి. ఆర్థిక అభివృద్ధికై చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే పరిస్థితులపై ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ప్రణాళికలు చక్కగా రూపొందించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాన్ని కలిగించేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. బంధువులతోటి ఏర్పడినటువంటి మైత్రి కొనసాగుతుంది.
ఉత్తమమైనటువంటి నిర్ణయాలు ఉద్యోగరీత్యా చేపట్టగలుగుతారు. ప్రాధాన్యత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మిని పూజించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంతృప్తికర వాతావరణం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు, వ్యాపార ప్రయోజనాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సంకోచ పరిస్థితులు వృత్తిరీత్యా ఏర్పడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలకై అన్వేషించగలుగుతారు. బరువు బాధ్యతలు పెరుగుతాయి. కీలక బాధ్యతల ద్వారా శారీరక శ్రమ అధికమవుతుంది. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా వేగవంతంగా చేపట్టలేకపోతారు. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు కూడా కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. ముఖ్యంగా అష్టమ శని, రాహుల్ ద్వారా, రవి ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు ధన్వంతరి జయంతి మరియు ధనత్రయోదశి. ఈ రెండింటి యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం. క్షీరసాగర మథనం సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించారు. అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని హిందువులు ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ఆరోగ్య ప్రదాతగా ధన్వంతరిని ఆరాధిస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆ మహాభాగ్య స్థితికి లక్ష్మీదేవి ఆరాధన విశేషంగా ఉపకరిస్తుంది. ఈ రోజు లక్ష్మీదేవిని, శ్రీ మహావిష్ణువుని విశేషంగా ఆరాధించాలి. క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదన చేయాలి. ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి నాడు సూర్యోదయానికి ముందే నదీ స్నానం లేదా సముద్ర స్నానం ఆచరిస్తే ఉత్తమం. గృహంలో కానీ, నదీ లేదా సముద్ర తీరాల్లో కానీ, వైద్యశాలలో కానీ తూర్పు దిక్కుగా కలశ స్థాపన చేసి ధన్వంతరికి ఆవాహన చేయాలి. ధన్వంతరిని ధ్యానించిన తర్వాత యథాశక్తి షోడశోపచార సహితంగా పురుష సూక్త విధానంతో అర్చన జరపాలి. మత్స్య పురాణాంతర్గతమైన స్తోత్రాన్ని పఠించి గరుడ పురాణాంతర్గతమైనటువంటి ధన్వంతరి సార్ధ వ్రత కథని పారాయణ చేయాలి. వ్రత సమాప్తి అనంతరం ఇతర వైద్యులకి, పెద్దలకి తాంబూలం సమర్పించి నేతితో కూడినటువంటి పెసర పులగం నివేదన చేసి భుజించాలి. ఈ విధంగా వ్రతాన్ని ఆచరిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చిరకాలం జీవిస్తారు. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే శుక్రుడు శత్రుక్షేత్రమైన ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడి యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి లక్ష్మీదేవిని పద్మాలతో పూజిస్తూ ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయాలి. అంతేకాకుండా ఈరోజు ధనత్రయోదశి, ధన్వంతరి జయంతి. పాల సముద్రం నుండి ఒక చేతిలో అమృత కలశం, ఒక చేతిలో జలగను ధరించి ఆవిర్భవించిన ధన్వంతరిని స్మరించుకుంటూ నమామి ధన్వంతరం ఆది దైవం అని వీలైనన్ని సార్లు ధ్యానం చేయటం ద్వారా ధన్వంతరి యొక్క అనుగ్రహాన్ని పొంది చక్కటి ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ప్రధానంగా ఈరోజు మీ గృహంలో దక్షిణ దిక్కులో 4 దీపాలను వెలిగించటం ద్వారా పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని, యమధర్మరాజు యొక్క అనుగ్రహాన్ని పొంది జీవితంలో సంభవించే అన్ని సమస్యల నుండి బయటపడి చక్కటి ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని పెంచుకోవటానికి ఆస్కారం ఉంది. మానవ జీవితంలో ధనానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ధనమూలం ఇదం జగత్ అన్నారు. ధనానికి మీ గృహంలో ఎలాంటి లోటు లేకుండా జీవితం అంతా కూడా ధనధాన్యాలతో విరాజిల్లాలంటే దైవబలం రీత్యా ఏం చేయాలి? ధనత్రయోదశి సందర్భంగా ఈరోజు మీ గృహంలో లక్ష్మీ కుబేరుల చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటానికి 108 పుష్పాలతో కానీ 108 రూపాయి బిళ్ళలతో కానీ లక్ష్మీ అష్టోత్తర నామావళిని చదువుతూ పూజను చేయటం ద్వారా చక్కటి ధనాన్ని మీ గృహంలో పెంపొందింపజేసుకోవచ్చు. అంతేకాకుండా పూజకు వినియోగించబడినటువంటి రూపాయి బిళ్ళలలో 1 రూపాయి బిళ్ళను ముడుపు కట్టి మీ గృహంలో ధనాన్ని దాచుకునే ప్రదేశంలో ఉంచుకోవటం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందవచ్చు.
ఈరోజు మీ గృహంలో ప్రధాన ద్వారానికి 2 వైపులా బియ్యాన్ని పోసి ఆ బియ్యం మీద 2 నేతి దీపాలను వెలిగించటం ద్వారా లక్ష్మీ కుబేరులను మీ గృహంలోకి ఆహ్వానించినట్లే అవుతుందని చెప్పి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఈ విధమైనటువంటి ప్రక్రియను ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని, కుబేరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది మీ గృహంలో ధనానికి లోటు లేకుండా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇవి ఈనాటి గ్రహఫలం అంశంలోని విశేషాలు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నేడు చాలా సుదినం. ఈరోజు ధన్వంతరి జయంతి, ధనత్రయోదశి రెండూ కూడాను కలిసి వచ్చినటువంటి విశిష్ట తత్వం. అందుచేత వైద్యో నారాయణో హరి అని చెప్పేసి సూత్రం. వైద్యానికి తత్వచింతనని కలిగినటువంటి ధన్వంతరిని కూడాను మనం ఆరాధన చేసినట్లయితే సర్వే సర్వత్రా గృహంలో అందరూ కూడా ఆరోగ్యప్రదంగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ధనత్రయోదశి అంటే కుబేరుడు యొక్క గొప్పతనాన్ని మనం కీర్తించేటువంటి విశిష్టవంతమైన రోజు. ఈ ధనత్రయోదశి అంటే ఏమిటి? కుబేరుడు దేవతలకు ధనాధ్యక్షుడుగా ధనత్రయోదశి నాడు కుబేరుణ్ణి గనక ఎవరైతే శ్రద్ధతో చక్కగా తమ పూజా మందిరాల్లో పూజిస్తారో, శివునికి ప్రియమిత్రుడైనటువంటి కుబేరుని ప్రసన్నత వల్ల అక్షయ సంపదలను కలిగింపజేసుకున్న వాళ్ళమవుతాం. దీపావళి నాడు చేసేటువంటి లక్ష్మీ పూజలోనూ కూడా కుబేర పూజ అనేటువంటిది ఉన్నది. కానీ ధనత్రయోదశి నాడు కుబేర పూజకే ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతోంది. ఈరోజు కుబేర యంత్ర పూజ కూడాను ఇంటిలో చేయటం చాలా మంచిది. ధనత్రయోదశి నాడు ఇతరులకు రుణం ఇవ్వటం, అనవసర ఖర్చులు పెట్టడం నిషిద్ధంగా గుర్తుపెట్టుకోవాలి. సాయంకాలం ఇంటి ముఖద్వారానికి 2 వైపులా కూడా మట్టి ప్రమిదల్లో నూనె వేసి స్వచ్ఛమైన ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని బియ్యం రాశి మీద ఉంచాలి. దీన్నే మనం యమదీపం అని చెప్పేసి అంటారు. ఈ విధంగా గనక ఇంటిలో గనక చేసినట్లయితే యమధర్మరాజు మనందరినీ కూడాను రక్షిస్తాడు అని శాస్త్రం. ఇది గృహంలో తప్పనిసరిగా ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ ఆచరించవలసినటువంటి ముఖ్య సూత్రం. ఇలా గనక ఆచరిస్తే ఇంటిల్లిపాది కూడాను ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడిపి తీరతారు. అందుచేత కుబేర యంత్రం ఉన్నటువంటి మీ యొక్క పూజా మందిరంలో ఈరోజు దీపారాధన చేసి కుబేరుణ్ణి గనక ఆరాధన చేసినట్లయితే ఆ గృహంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు విరాజిలింపచేసుకోవడానికి ఆస్కారం ఎంతగా ఉంటుంది. దీపం జ్యోతి పరబ్రహ్మం అన్నారు కాబట్టి మీ ఇంటిలో దీపాల కాంతి 6 గంటల కల్లా సాయంత్రం వెలుగొందేటట్టుగా చూసుకోవాలి. ఆ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తిరగాలి. అదేంటండి అంటే దీపంలోనే లక్ష్మీదేవి ఉన్నది. దీపకాంతి యొక్క ప్రభావం మీ ఇంటిని ఐశ్వర్యయుక్తమైనటువంటి ప్రభావంతో విరాజిలింపజేయటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క ధనత్రయోదశి నాడు జరిపేటువంటి కుబేర పూజ వలన కూడా విశిష్టవంతమైనటువంటి ప్రభావం ఆ గృహానికి పట్టి తీరుతుంది. అంతేకాకుండా దాన ధర్మాలు అనేటువంటివి చేసేటువంటి విధి విధానంలో కూడా ఈ యొక్క తత్వచింతన ఆధారపడి ఉంటుంది. ఈరోజు మాత్రం ఎవరికి కూడా అప్పుగా మాత్రం డబ్బులు ఇవ్వకూడదు. ప్రతి గృహంలో కూడా కోరుకునేదేంటి? ఆరోగ్యం, ఐశ్వర్యం. ఈ రెండూ గనక ఉంటే చాలా చక్కగా సాగిపోతుంది కదా జీవితం. అందుచేత ఈ ధనత్రయోదశి నాడు ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం
ధన్వంతరిని పూజ చేసేటువంటి విధి విధానం ఈ పూజా మందిరంలో చాలా విశేషమైన ప్రాధాన్యతను ఇస్తుంది. పూజా మందిరంలో ధన్వంతరిని కొలిచేటువంటి విధి విధానం బాగా తెలుసుకోవాలి. ఎలా కొలవాలి అంటే, పూజ గదిలో పీట పైన ఎర్రని వస్త్రాన్ని పరవండి, దానిపైన ధన్వంతరి పటం ఉంచండి. కుంకుమ, అక్షతలు, చందనం, తోరం తదితర పూజా ద్రవ్యాలతో పూజ చేయాలి. పుష్పమాల సమర్పించి ధన్వంతరి దేవాయ నమః అని చెప్పేసి అనుకోవాలి. అలా గనక ధ్యానం చేసినట్లయితే ధన్వంతరి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన ఆరోగ్యం ఎప్పుడూ కూడా హాయిగా ఉంటుంది ఆ గృహంలో. ఈ ధన్వంతరి ఎవరు? సముద్రాన్ని మదించినప్పుడు ఉద్భవించినటువంటి అమృతమైనటువంటి పదార్థాలతో పాటుగా ఈ ధన్వంతరి స్వామివారు కూడాను చక్కటి యోగవంతమైనటువంటి తత్వంతో ఉద్భవించాడు. అందుచేత అనేక ఔషధీయుక్తమైనటువంటి పాత్రతో ఆయన ఉద్భవించాడు. అందుచేత వైద్యతత్వానికి నిదర్శన తత్వాన్ని ప్రసాదించేటువంటి గొప్ప యోగం ఇది. మన గృహంలో ధనత్రయోదశి, ధన్వంతరి జయంతి నాడు ఎవరైతే ఈ రెండు పూజలు కూడాను నిర్వహిస్తారో వారికి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని ఆ గృహానికి కలిగింపచేస్తారు అని అర్థం. ఇలా గనక ఆచరించినట్టయితే సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ధనత్రయోదశి నాడు, ధన్వంతరి జయంతి నాడు ఇంటిలో పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. ఈరోజు ధన్వంతరి స్వామివారి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలని పొందటానికి పంచపల్లవాలతో కూడినటువంటివి సేకరించి వాటిని మీరు మీ ఇంటిలో స్నానం చేసేటప్పుడు పాత్రలో వేసి స్నానం గనక చేసినట్లయితే ఔషధీయుక్తమైనటువంటి స్నానం వల్ల మీకు ఆరోగ్యతత్వంతో కూడిన ప్రభావం వచ్చి తీరుతుంది. ఈ రోజున రూపాయి బిళ్ళలు, ఒక వెండి రూపాయి, మొత్తం 108. ఈ 108 రూపాయలతో గనక మీ పూజా మందిరంలో లక్ష్మీ అష్టోత్తరంతో గనక పూజ చేసి అమ్మవారికి ఆవు పాలలో కొద్దిగా పటిక బెల్లం ముక్క వేసి గనక నైవేద్యం గనక సమర్పించినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి, కుబేర తత్వరీత్యా మీ గృహం విశిష్టవంతమైన ప్రభావంతో తులతూగుతుంది అని చెప్పవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.